హలో గైస్! నేనైతే మా ఇంట్లో పాత బ్యాటరీలు చూసాను. వీటినైతే వీటితోని ఏదైనా ఎక్స్‌పెరిమెంట్ చేద్దాం అనుకున్నాను. అప్పుడే నాకొక ఐడియా వచ్చింది. అలాగే మా ఇంటి చుట్టుపక్కలలోనే కౌ ఈ ఆవులవి ఉన్నాయి. సో, వాటి పేడతోనే ఒక బ్యాటరీ తయారు చేద్దాం అనుకున్నాను. సో, దానికి ఈ ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నాను. వర్క్ చేస్తదో లేదో చెక్ చేద్దాం. సో, ఫస్ట్ నేనైతే బ్యాటరీ యొక్క సీల్ అయితే ఓపెన్ చేశాను. నేనైతే 3 బ్యాటరీలు తీసుకున్నాను. ఆ మూడిట్లివి సీల్ అయితే ఓపెన్ చేసి, ఆ తర్వాత పైనున్న ఒక కవర్‌తో లేయర్ ఉంటది. అది కట్ చేసేయండి. కట్ చేసి అది తీసేయండి. ఈ తీసేసిన తర్వాత కానీ ఈ పని చేసేటప్పుడు మాత్రం కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఎందుకంటే అది కెమికల్ కాబట్టి, సో, మీరు కట్ చేసిన తర్వాత చేతులను అటు తీసుకెళ్ళి మీ కళ్ళకు అటు ఏమీ పూసుకోకండి. అది మళ్ళీ కళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో, కేర్‌ఫుల్‌గా చేయండి ఇది చేసేటప్పుడు మాత్రం. ఆహ్, ఇప్పుడైతే జాగ్రత్తగా ఆ లోపల ఉన్న కార్బన్ రాడ్‌నయితే తీద్దాం. హ్మ్. ఆహ్, కేర్‌ఫుల్‌గా తీయండి. లేపోతే ఆ కార్బన్ రాడ్ మళ్ళీ మధ్యలోనే ఇరిగిపోవచ్చు. సో, ఫస్ట్ ట్రై చేశాను. చాలా రాలేదు. కొంచెం కటింగ్ బ్లేడ్‌తో అలాగా క్లిక్ ప్రెస్ చేస్తూ నెమ్మదిగా అయితే దాన్ని తీసేసాను జాగ్రత్తగా. సో, అదే విధంగా మిగిలిన బ్యాటరీలు తీసేయండి. తర్వాత ఆ బ్యాటరీలపై ఔటర్ కవర్ ఉంటది గదా! ఈ జింక్ ప్లేట్స్ అయితే తీసుంచాను. వీటినైతే 2 ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఏ విధంగా కనెక్ట్ చేయాలన్నది చూపిస్తాను. అలా ఒక జింక్ ప్లేట్‌కి ఒక కార్బన్ రాడ్ వైర్‌తో కనెక్ట్ చేద్దాం. అంటే ప్లస్, మైనస్ లాగా. జింక్ ప్లేట్ అన్నది మైనస్ కింద యాడ్ చేస్తది. కార్బన్ అనేది ప్లస్ కింద యాడ్ చేస్తది. సో, ఇప్పుడైతే వైరింగ్ ఎలా చేయాలో చూద్దాం. సో, ఫస్ట్ వైర్ తీసుకొని జింక్ ప్లేట్‌కి ఒక హోల్ చేసి దానికి కనెక్ట్ చేద్దాం. టైట్‌గా చేయండి లూజ్‌గా కాకుండా. లేపోతే కనెక్షన్ సరింగా లేపోతే పనిచేయదు మళ్ళీ బ్యాటరీ. సో, అది బాగా టైట్‌గా ఫిట్ చేసిన తర్వాత కటింగ్ బ్లేర్ పెట్టి నేను ఇంకొంచెం టైట్ చేశాను. ఆహ్, ఇప్పుడైతే కార్బన్ రాడ్ తీసుకుందాం. కార్బన్ రాడ్ తీసుకొని దానికి వయ కనెక్ట్ చేద్దాం. సో, ఈ విధంగా అయితే ప్రతి కార్బన్ రాడ్ జింక్ ప్లేట్‌ని చేసుకొని రెడీ చేసి ఉంచుకుందాం. ఇప్పుడు ఒక ఖాళీ డబ్బా తీసుకున్నాను. నేనేం చేశానంటే పాత బ్యాటరీ నా దగ్గరుంటే దాని పై లేయర్ అంతా కట్ చేసి దాన్ని వాడుతున్నాను. ఎందుకంటే దానిలో ఆల్రెడీ వాడు రెడీ చేసి ఇస్తాడు కాబట్టి. నేను ఆ వీడియో కూడా చేశాను. అంటే 12 వోల్టేజ్ బ్యాటరీ లోపల ఏముంటదని ఇన్‌సైడ్ ద బ్యాటరీ అని ఒక వీడియో పెట్టాను. కావాలంటే మీరెళ్లి చూడొచ్చు. డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. సో, ఇప్పుడైతే వీడియోలోకొచ్చేస్తే ఈ విధంగా ప్రతీది కరెక్ట్‌గా అరేంజ్ చేయండి. అరేంజ్ చేసిన తర్వాత మిగిలినవి ఇవి 2 విడిగా పెడదాం. ఒకటి మైనస్ కింద, ఒకటి ప్లస్ కింద యాడ్ చేస్తే. సో, పక్కా కరెక్ట్‌గా పెట్టండి. కనెక్షన్స్ మాత్రం ఎటువంటి తప్పు చేయకండి. ఇప్పుడైతే కొంచెం పేడ తీసుకొని అందులో సాల్ట్ అయితే వేసుకుందాం. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేద్దాం. బాగా మిక్స్ చేయండి. బాగా కలిసిపోయేలాగా. మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్ అయితే మళ్ళీ ఇంత కష్టపడింది వేస్ట్ అయిపోద్ది. సో, బాగా మిక్స్ చేసి సో, నేనైతే జాగ్రత్తగా ఒక కప్పులో తీసుకొని అందులో అయితే పే ఆ పేడని ఆ మిక్స్చర్‌ని మొత్తం ఏసేస్తున్నాను. సమంగా మొత్తం కరెక్ట్‌గా పై లేయర్ వరకు ఆ పేడనైతే వేసేయండి. ఆహ్, వెల్‌గా షేక్ చేయండి. అప్పుడు బాగా సర్దుకుంటది అన్ని మూలకిని. సో, షేక్ చేస్తూ ఉంటే ఇంకా బాగా అన్ని మూలలు సర్దుకున్న తర్వాత మనదైతే ఇప్పటికి రెడీ సగం అయిపోయింది. సో, ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే హ్మ్. ఒక ఎల్‌ఈడీ లైట్ తీసుకొని ఫస్ట్ అయితే చెక్ చేసాను పనిచేస్తదని ఒక ఉత్సాహంతోని. బట్ నాకు తర్వాత అర్థమైంది అందులో అసలేం ఛార్జ్ లేదని.
సో, అప్పుడు నేను ఒక ఆలోచనతో ఏం చేశానంటే, ఫస్ట్ దాన్ని ఛార్జ్ చేసి చూద్దాం అని ఒక హై వోల్టేజ్ బ్యాటరీ తీసుకున్నాను. మీ దగ్గర సోలార్ ఉంటే సోలార్‌తో ఛార్జ్ చేయండి. నాకైతే అది అలా పెట్టి ఒక నిమిషంలోనే అది ఛార్జ్ అయిపోయింది. ఛార్జ్ అయిపోయిన తర్వాత A few minutes later. ఇప్పుడు తీసైతే ఆ లైట్‌నయితే కనెక్ట్ చేశాను. సో, ఇప్పుడు కనెక్ట్ చేస్తే అది వెలిగింది, గ్లో అయింది. సో, కష్టపడిన దానికి ఫలితం దొరికిందని ఎంతో సంతోషించాను. సో, ఇదైతే ఈ విధంగా పనిచేస్తుంది. సో, ముందైతే మనం ఛార్జ్ చేయాలి. ఛార్జ్ చేయకముందయితే పని చేయదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కరెక్ట్‌గా కనెక్షన్స్ ఇవ్వాలి. సో, తర్వాత ఎల్ఈడీ లైట్ స్ట్రిప్ తీసుకున్నాం. ఒకవేళ ఎంత వోల్టేజ్ వస్తుందో పర్లేదా లేదా అని. సో, అది కూడా బానే గ్లో అయింది. సో, ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు నచ్చే ఉంటది. సో, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి న్యూ నోటిఫికేషన్స్